అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ బలోపేతంలో భాగంగా స్టేట్ టూర్లో భాగంగా చిత్తూరు జిల్లాకి మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు రామారావు గారు, అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మన పవన్ గారు, అలాగే చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ విజయ్ గారు, అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కేశవరాజు గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కి రాయల్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరదేశ్ గారు, జీడి నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మిత్రులు రమేష్ బాబు గారికి, ఆ జనరల్ సెక్రటరీ పదవి కూడా అప్పట్లో చాలా పోటాపోటీ ఉండేది. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడికి మనమై పిలిచి ఇక్కడ కూర్చోబెట్టే పరిస్థితికి మనకు వచ్చింది. కానీ దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ రాను మళ్ళీ పునర్వైభవం దిశగా మనం పయనిస్తూ ఉన్నాం. అందులో అనుమానం లేదు. మొన్నటి వరకు ఒక తంతు అయితే ఇప్పుడు రాబోయేది మాత్రం ఒక స్పిరిట్తో మనం అందరూ కూడా ముందుకెళ్ళే నాయకత్వం మనకు మన షర్మిలమ్మ గారి నాయకత్వంలో అందిస్తూ ఉంది. అలాగే రామారావు కూడా గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో కూడా బాగా చురుగ్గా పాల్గొనేవాడు. తద్వారా ఆయన నాయకత్వంలో కూడా ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది యువజన కాంగ్రెస్ కోటాలో. గతంలో కూడా మన జిల్లా నుంచి కూడా యువజన కాంగ్రెస్లో కూడా కొంతమంది నాయకులకి అవకాశాలు దక్కడం జరిగింది. అలాగే చురుగ్గా ఎవరైతే పనిచేస్తారో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా యువకుడు, ఆయన కూడా యువకులనే ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి యువ నాయకత్వం ఎక్కడైతే బలపడుతుందో అక్కడ సమస్యల పట్ల కూడా అవగాహన, సమస్యల పరిష్కార దిశగా మనం అందరూ కూడా కృషి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్. Today, as a part of our district tour, we have come to Chittoor district, and I'm very happy that all our senior leaders, our state president Shri Ramarao ji, our district president Shri Keshavraj ji is conducted this meeting. Ee meeting ki mukhya abhiprayam entante we have launched nationwide 2 important campaigns, that is Shakti Abhiyan and the second one is Naukri Do Nasha Nahi. Manandariki telusu ippudu the main burning issue is unemployed youth. After the BJP government has come into the power right from 2014, gatam 45 years lo annitikana ekkuva unemployment ippudu undi, adi statistics cheptundi. Inkokati entante BJP government to come into the power, they have promised the youth that they will give more than 2 crores job per year, but they failed to do so. In the same way, here the ruling TDP government also have not taken any concrete measures to combat the unemployed youth and unemployment. So through this meeting we are demanding them to take necessary actions to combat the unemployment, and at the same time I would like to express my views that Indian Youth Congress is the organization which fights for the democratic rights of the people, and same including in Andhra also aggressively our youth congress will go on the grounds and fight for people's right and for their issues. Adi edaina sare manam ground lo vellali, manam representation chestamu, and we will fight aggressively. Through this press conference I just want to conclude these 2 things. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి అలాగే ప్రెస్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ చేస్తున్నటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు వచ్చేసాం. ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్యలపైన మేము యువజన కాంగ్రెస్ నౌకరీ దో నషా నహి అని చెప్పే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే శక్తి అభియాన్ అన్న కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే నౌకరీ దో నషా నహి ఏంటంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అనండి, కూటమి ప్రభుత్వం అనండి, యువకులకి నిరుద్యోగం పట్ల
వ్యవహరిస్తున్నటువంటి తీరుని చూస్తూ వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో యువకులకి సంవత్సరానికి 2 కోట్ల జాబులు అన్నారు, అలాగే కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి అన్నారు. మీరు ఇవేమీ చేయకుండా కాలయాపన చేస్తూ యువకుల్ని మత్తుకు బానిసలు చేసే విధంగా తయారయ్యేటట్టుగా మీ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అంటే అలాగే విశాఖపట్నం జిల్లాలోని ఎలక్షన్స్ ముందు పెద్ద కంటైనర్ 20,000 టన్నులు గంజాయి మాదక ద్రవ్యాలని పట్టుకున్నారు. మరి వీటి మీద కూడా ఎంక్వైరీలు లేవు, ఏమీ లేవు. మరి యువతకు మీరు ఇస్తున్న సందేశం ఏంటని చెప్పేసి మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి చర్యలు చేస్తే కానీ మేము యువజన కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి మిమ్మల్ని ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా చేస్తామని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. మరి శక్తి అభియాన్ అంటే ఏదైతే సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆవిడ ఆకాంక్ష, అది ఈరోజు యువజన కాంగ్రెస్ చేపడుతుంది. ఏంటంటే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా మహిళలు ముందు ఉండాలి, మహిళలు పైకి రావాలి. అది పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లో అవ్వచ్చు, లేకపోతే ఇంకే రంగంలోనైనా సరే మహిళలు ముందుకు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి ఇందిరా అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారికి ఏంటంటే కొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫెలోషిప్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రతి జిల్లాలో కొన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా చిత్తూరు జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, అలాగే మన డివైసీ అధ్యక్షులు కేశవరాజు గారి ఆధ్వర్యంలో ఈ శక్తి అభియాన్ని ఇంకా మనం మంచి క్లబ్స్ క్రియేట్ చేసి వాళ్ళలో కూడా నైపుణ్యాన్ని క్రియేట్ చేసి ఇందులో ఫెలోషిప్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మరి విద్యుత్ ఛార్జీలు చూసుకుంటే సుమారు 18,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపే విధంగా చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు వచ్చిన తర్వాత ప్రజలు సంక్షేమం కానీ అలాగే ప్రజలకి హ్యాపీనెస్ లేకుండా మీరు వచ్చిన వెంటనే సుమారు 6 నెలలు కూడా కావట్లేదు 18,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రగల్భాలు పలికి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అలాగే మొన్న గొంతులు పూడ్చడానికి మీకు పబ్లిసిటీ ఎందుకయ్యా? మీరు చెప్తే ఆర్ఎన్బిఓలో లేకపోతే ఇంకెవరో చేస్తారని మీరు వెళ్ళి గొంతులు పూడ్చడానికి పెద్ద పబ్లిసిటీ చేశారు. ఎంత డబ్బులు ప్రజల సొమ్ముని మీరు వేస్ట్ చేస్తున్నారో మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు ఇసుక చూసుకున్నట్టయితే ఇసుక మాఫియా, ఇసుక ఉచిత ఇసుక అన్నారు, ఇసుక మాఫియా. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, లేదు. సిలిండర్లు ఫ్రీ అన్నారు, దీపం పథకం 2 అన్నారు. ఈ రోజు చూసుకుంటుంటే ఆయన చెప్పిందని దీపం 2 అంటే మనం 2 కొవ్వొత్తులు పెట్టుకొని మనం ఆ దీపాల్లో బ్రతికే విధంగా దీపం 2 అని చెప్పేసి వాళ్ళు లాంచ్ చేశారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి జిల్లాలోని చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరుగుతుంటే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇటువంటి తరుణంలో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు సంక్షేమాన్ని ప్రజల్ని హ్యాపీగా ఉంచాలని అనుకుంటే, మంచి ప్రభుత్వాన్ని అనుకుంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి మీ యువజన కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీరు ఇటువంటి చర్యలు చేయకపోతే ఉచిత బస్సు అన్నారు, 1,500 రూపాయలు మహిళలకు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇవేమీ లేదు. సూపర్ 6 అంటే అటర్ ఫ్లాప్ అయ్యింది. మీరు చేత కాకపోతే దిగిపోండి. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో అవనివ్వండి, దేశంలో అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజలకు సంక్షేమాన్ని కానివ్వండి, ప్రజలకి మంచి జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలదని చెప్పేసి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.